శివాష్టోత్తర శతనామావళి. ఓకే, మంత్రాలు చదువుతాను ఇవన్నీ. దానికి వేస్తుండ పత్రి పువ్వులన్నీ. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం సాంబవే నమః, ఓం పినాకినాయ నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం విరూపక్షాయ నమః, ఓం కపత్తినాయ నమః, ఓం నీలలోహితాయ, ఓం శంకరాయ నమః, ఓం సోలపే నమః, ఓం కట్వంగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం సిపివిష్టాయ నమః, ఓం అంబికనాథాయ నమః, ఓం శ్రీకాంతాయ నమః, ఓం భక్త వత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం సర్వాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం శతికంఠాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపాలినే నమః, ఓం కామహరయే నమః, ఓం అంధకాసురసుదనాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం లలటక్షాయ నమః, ఓం కాళకాలాయ నమః, ఓం కృపనిధే నమః, ఓం భీమాయ నమః, ఓం పరశుహస్తాయ నమః, ఓం మృగపానే నమః, ఓం జటధరాయ నమః, ఓం కైలాసవాసినే నమః, ఓం కవచనే నమః, ఓం కఠోరాయ నమః, ఓం త్రిపురంతకాయ నమః, ఓం వృషంకాయ నమః, ఓం వృషభారుడాయ నమః, ఓం భస్మత్లిత విగ్రహాయ నమః, ఓం సామప్రియాయ నమః, ఓం సర్వమాయాయ నమః, ఓం త్రిమూర్తే నమః, ఓం అనిస్వరాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం పరమాత్మనే నమః, ఓం సోమ సూర్యాగ్నిలోచనాయ నమః, ఓం అవిషయ నమః, ఓం యజ్ఞమయాయ నమః, ఓం సోమాయ నమః, ఓం పంచవక్త్రాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం వీరభద్రాయ నమః, ఓం గణనాథాయ నమః, ఓం ప్రజాపతియే నమః, ఓం హిరణ్యరేతే నమః, ఓం దత్తశాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం అనగాయ నమః, ఓం భుజంగభూషణాయ నమః, ఓం భర్గాయ నమః, ఓం గిరిధన్వేనే నమః, ఓం గిరిప్రియాయ నమః, ఓం కృతివాసనే నమః, ఓం పురారాతాయ నమః, ఓం భగవతే నమః, ఓం ప్రమాదనాదాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం సూక్ష్మతనే నమః, ఓం జగద్వ్యాపినే నమః, ఓం జగద్గురువే నమః, ఓం వ్యామకేశాయ నమః, ఓం మహాసేన జనకాయ నమః, ఓం చారు విక్రాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం భూతపతియే నమః, ఓం స్థానవే నమః, ఓం హర్భిజ్ఞే నమః, ఓం దిగంబరాయ నమః, ఓం అష్టమూర్తే నమః, ఓం అనేకాత్మనే నమః, ఓం సాత్వికాయ నమః, ఓం శుద్ధ విగ్రహాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం ఖండ పరశువే నమః, ఓం అజాయ నమః, ఓం పాప విమోచనాయ నమః, ఓం మృడాయ నమః, ఓం పశుపతే నమః, ఓం దేవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం అవ్యాయ నమః, ఓం హరయే నమః, ఓం పోషదంతవిదే నమః, ఓం అవ్యగ్రహాయ నమః, ఓం దాక్షద్వరహారాయ నమః, ఓం హరాయ నమః, ఓం భగనేత్ర విదే నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం సహస్రక్షాయ నమః, ఓం సహస్రపాదే నమః, ఓం అపవర్గప్రాదాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం తారకాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః. ఓకే, ఇప్పుడు శివదేవుని కథ ప్రారంభం. హాయ్ చెప్పండి. నాకు కాదమ్మా, దేవుడికి. శివదేవుని కథ ప్రారంభం. ఓ భక్తులారా,
తెలుగుదేశమున ఒకనొక గ్రామసీమలో బీదవాడగు శివయ్య అనే పేరు గల బ్రాహ్మణుడు నివసించుచుండెను. అతడు రాజేశ్వరి అనుడు ఆమెని పెండ్లాడి కాపురము చేయుచుండెను. కొంతకాలమునకు ఆ దంపతులకు ఒక కుమారుడును ఒక కుమార్తెయు కలిగిరి. పుత్రిక పేరు సదాశివుడు, పుత్రిక పేరు దాక్షాయని. బీదవాడగుడి చేత శివయ్య భిక్షాటనము చేసి భార్య బిడ్డలను పోషించుకొని చుండెను. అలాగును కొంతకాలంలో గడిచిన పిమ్మట తన భార్యతో శివయ్య ఇట్లు చెప్పెను, మనం ఈ దరిద్ర అవస్థను భరించలేకపోతున్నాము. నేను తిరుపతి పుణ్యక్షేత్రంలోకి వెళ్ళి స్వామిని దర్శించి అక్కడ కష్టపడి కొంత ధనమును సంపాదించి తిరిగి వస్తాను. నీవు బిడ్డలను జాగ్రత్తగా చూస్తుండు అని శివయ్య ప్రయాణమై వెళ్ళిచుండగా ఒక ముదసలి బ్రాహ్మణుడు ఎదురై, ఎవరు నాయన నీవు అని అడుగుగా శివయ్య ఈ విధముగా చెప్పుచుండెను, మహానుభావ, ఆ కనిపిస్తున్న పల్లియే నా గ్రామం. చాలా బీద కుటుంబకుడిని. ఒక భార్య, 2 పిల్లలు కలరు. సంపాదించినది చాలక దరిద్ర బాధ భరించలేక తిరుపతికి వెళ్ళి ధనార్జన చేయవలనని తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరినాను అని చెప్పగా ఆ ముదసలి బ్రాహ్మణోత్తముడు నవ్వుతూ ఇట్లనియే, ఓయి వెర్రినాయన, తిరుపతికి వెళ్ళినంత మాత్రమున, ప్రభు దర్శనము చేసినంత మాత్రమున నీవు ధనమును సంపాదించుకోగలవా? నీకు సకల ఐశ్వర్యములనిచ్చు వ్రతకథ ఒకటి చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము అని చెప్పగా, అంత శివయ్య పుణ్యపురుష, అది ఏ దేవుని కథయో ఆ చెట్టు నీడను కూర్చుని విరింపుము స్వామి అని వేడుకొనగా అంత నా బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పుట ప్రారంభించను. వంగదేశమున పాలించుచున్న శూరసేన మహారాజునకు గుణవంతురాలైన ఒక పుత్రిక కలదు. ఆ బాలమని పేరు సీమాంతిని. సీమాంతిని చిన్న నాటి నుండి శివదేవుని యందు అపారమైన భక్తి గలదై పూజలు చేయుచుండగా ఈ విషయం యజ్ఞవాక్య మహాముని భార్యయగు మైత్రేయి తెలుసుకొని తానే స్వయముగా సీమాంతినికి సోమవారం వ్రతం మహత్యమును వివరించి చెప్పుటకు శూరసేన మహారాజు పట్టణంలోకి బయలుదేరి వచ్చి వ్రత విధానము సీమాంతినికి తెలియజేసి వెడలిపోయాను. ఆనాటి నుండి రాజకుమార్తె సోమవారం వ్రతమును భక్తి శ్రద్ధలతో చేయొచ్చు, సదాశివుని పూజించుచు, వ్రత కథ చదువుచు, దినదిన ప్రవర్తమాన యగుచుండెను. ఇట్లుండగా ఆ అంగదేశమున ఇంద్రసేనుడను మహారాజు పాలించుచుండెను. ఆ రాజునకు చంద్రాంగుడుడను ఒక కుమారుడు కలడు. ఆ చిన్నవాడు సకల విద్యల నేర్చుకుని పెండ్లి ఈడుకు వచ్చెను. చంద్రాంగుదునకు వివాహము చేయవలనని తలంపుతూ ఇంద్రసేన మహారాజు తన కొలువును అందున్న మంత్రి, పురోహిత, సామంతులతో యువరాజు అయిన చంద్రాంగుదునకు ఎచ్చటనైనా తగిన చిన్నదానిని చూడమని చెప్పి వారిని దేశములకు పంపెను. వారు అనేక దేశములు తిరిగి కడక వంగదేశ పరిపాలకుడగు శూరసేన మహారాజు పట్టణమునకు చేరిరి. ఆ రాజునకు సీమాంతిని అనుడి కుమార్తె కలదని పరిచారకుల వలన తెలుసుకుని రాజు దర్శనమునకు ఆ ఆస్థానమునకు వెళ్ళిరి. అంత రాజు, మంత్రి, పురోహితులను గౌరవించి తమరు వచ్చిన పని ఏమిటని అడిగను. మహారాజా, మాది అంగదేశము. మా ఇంద్రసేన మహారాజు గారికి ఇంద్రాంగుదుడనే కుమారుడు కలడు. అతనికి తగిన కన్య గురించి తిరుగుచూ తమ పుత్రిక రత్నమగు సీమాంతిని దేవి గుణగుణములను తెలుసుకుని ఇచ్చక వచ్చి వివాహమైన కొంతకాలంలో ఒక రోజు చంద్రాంగుదుడు తన వినోదపు చెలికాండలతో యమునా నది తీరమున నావపై షికారు చేయుచున్న సమయమున దురదృష్టవశమున ఆ నావ నీటిలో మునిగినది. చంద్రాంగుదుడు తప్ప మిగిలిన వారు చనిపోయినారు. చంద్రాంగుదుని నాగ కన్యలు పట్టుకుని తమ రాజు అయిన తక్షకుని వద్దకు తీసుకుని పోయిరి. తక్షకుడు చంద్రాంగుడిని చూచి, ఇతనెవరు, ఇక్కడికి ఎందుకు తీసుకుని వచ్చితిరి అని అడుగగా, మాకు తెలియదు, నీటి ప్రవాహంలో కొట్టుకుని పోవుచుండగా మాకు చిక్కుట వలన తమ యొద్దకు తీసుకుని వచ్చితమని నాగకన్యలు పలికిరి. అంత నా తక్షకుడు దివ్య దృష్టి వలన చంద్రాంగుదుని వృత్తాంతం తెలుసుకొని ఇతడు సామాన్యుడు కాదని, ఇతని ధర్మపత్ని సీమాంతిని దేవి శివుని ఆరాధించుచు సోమవార వ్రతం ప్రభావం గల మహాపతివ్రత, అందువలన ఇతడు నీటిలో పడిపోయినను ప్రాణములు విడువక నీకు చిక్కుట వలన అతనికి ఏ విధమైన అపాయము కలుగలేదు అని నాగకన్యలకు చెప్పాను. ఈ సంభాషణ నంతయు వినుచున్న చంద్రాంగదుడు భయపడుచు దిక్కులు చూడ సాగినాడు. అంత తక్షకుడు చంద్రాంగదుని వీపు చరిచి ధైర్యము కలిగజేసి తన వద్దనున్న విలువైన మనులు ఇచ్చి ఈ మనుల యొక్క ప్రభావము కూడా తెలియజేసి భూలోకానికి సాగినంపినాడు. అక్కడ సీమాంతిని తన భర్త జాడ తెలియనందున నావ ప్రమాదంలో చెలికాండలతో పాటు తన భర్త కూడా మరణించి ఉండునని తలసిపోయి పరిపరి విధాల విచారిస్తూ, ఓ శివదేవ, తల్లి పార్వతి, నేను విడువక ఆచరిస్తున్న సోమవార వ్రతం యొక్క ఫలితం ఇదేనా అని దుఃఖిస్తూ
కన్నులు మూసుకొని కొనగా స్వప్నంలో జగజ్జనని అమ్మాయి నీ భర్తకు ఏమీ భయం లేదు, విచారించుకము, సజీవుడై ఉన్నాడు, త్వరలో నీ చెంతకు వచ్చెను అని చెప్పి అంతర్ధ్యానమయ్యను. అంతలో ఆమె మేల్కొంచి స్వప్నంలో దేవి చెప్పిన వాక్యములు వృధా కావని మనుష్యుని ధైర్యమును చేసుకుని యథాప్రకారముగా సోమవారం వ్రతం చేస్తుండగా దివ్య ప్రభావము గల మనులతో చంద్రాంగతుడు తన దేశంలోకి తిరిగి వచ్చెను. ఇంద్రసేన మహారాజు కొడుకు రాకకు సంతోషించి జరిగినదంతయు తెలుసుకొని తన కుమారుడు సజీవుడిగా ఉన్నాడనియు మహిమగల మనులతో తిరిగి వచ్చిననియు ఆ శుభవార్తను సూరసేన మహారాజుకు కబురంపి ముహూర్తమున సీమాంతిని దేవికి చంద్రాంగుదునకు వైభవోపేతముగా పట్టాభిషేకం చేసిను. సీమాంతిని దేవి చంద్రాంగుదులు తమ దేశ ప్రజలకు సోమవారం వ్రత ప్రభావం గురించి శివదేవుని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గమున రాజ్యపాలనము చేయుచుండిరి. సీమాంతిని దేవి తన సోమవార వ్రత మహిమల వలననే 5వ తనమును కాపాడుకోగలిగినదని ప్రజలంతా భావించి తాము కూడా సోమవార వ్రతము చేసి సకల సంపదలతో సుఖముగా ఉండిరని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో నీవు కూడా ఈ వ్రతము చేసిన ఎడల నీకును సకల ఐశ్వర్యములు కలుగునని చెప్పగా అంత శివయ్య అమితానందము పొంది మహాపురుష ఆ వ్రతం ఎట్లు జరుపుకోవాలనో చెప్పవలసినదిగా కోరను. అందుక బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పను. సోమవారం రోజున ఉదయముననే లేచి స్నానమాచరించి గృహమును శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగమున పీట మీద శివదేవుని పటముంచి ఆవునేతితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపము వెలిగించి శివదేవునికి టెంకాయ కొట్టి ధూపము వేసి మారేడు తలములతో అభిషేకం చేసి 3 రకముల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదార కానీ లేక బెల్లము కానీ కలిపి నైవేద్యము పెట్టి శివదేవుని వ్రత కథ చదివించి ఆ ప్రసాదము అందరికీ పంచిపెట్టి తాము కూడా కళ్ళకు అద్దుకొని సేవించాలి. అలాగని 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో పూజించిన ఎడల సిరి సంపదలు కలిగి మనసులోని కోర్కెలు ఫలించి అని చెప్పి ముసలి బ్రాహ్మణుడు అదృశ్యమయ్యాడు. కడునిష్టతో వినుచున్న శివయ్య బ్రాహ్మణుని గానక ఆహా, ఈ మహానుభావుడే నా పాలిట దేవుడు, నా అవస్థను చూసి నాకు ఈ ఉపదేశమును చేసి అని భావించి తిరిగి ఇంటికి వెళ్ళి జరిగినదంతయు భార్యకు తెలియపరచను. దరిద్ర దశలోనున్న శివయ్య మళ్ళీ యథాప్రకారం భిక్షాటనకు ఒక గ్రామంలోకి వెళ్ళి యాచించగా ఈవేళ మేము శివదేవుని పూజ సోమవార వ్రతం చేసుకుంటున్నాము, ఇప్పుడు భిక్ష మేయుటకు వీలు లేదన్నారు. అయ్యో, సోమవారం వ్రతం మర్చిపోయినందరినే మాకు ఈ గతి పట్టినది, చాలా అపచారం చేసినాము అనుకుని ఇంటికి వెళ్ళి ఈ సంగతి భార్యకు జ్ఞాపకం చేసినాడు. ఆమె భర్త మాటలు లెక్క చేయక మొండిగా మాట్లాడినది. గత్యంతరం లేక శివయ్య పిల్లలతో నదిలో స్నానం చేసి వచ్చి శివదేవుని పూజించి కథ చెప్పుకొనొచ్చు భార్యను వినుటకు రమ్మని పిలిచెను. తాను కథ కూడా విననని అని చెప్పగా ఆ మరుసటి నాడే ఆమె నేత్రములు కనిపించకుండా పోయినవి. భర్త యగు శివయ్య, ఓసి పిచ్చిదానా, శివదేవుని పూజ మాన్నావు, కథ కూడా విన్నన్నావు, నేను బీదవాడునైతిని, నీవు అందురాలు అయితివి, కనుకనే చేసిన తప్పులు క్షమించమని లెంపలు వేసుకొని మని గట్టిగా మందలించినాడు. భార్య అలాగను స్నానమాడి సోమవారం వ్రతము ఆచరించి ప్రసాదమునకు కండ్ల కొద్దుకొని సేవించను. వెంటనే కళ్ళు కనిపించినవి, పోయిన ఐశ్వర్యములు కలిగినవి. ఆనాటి నుండి ప్రతి సోమవారం ఆ దంపతులతో పాటు ఆ గ్రామస్తులు కూడా శివదేవుని మారేడు దళములతో పూజిస్తూ సకల ఐశ్వర్యములతో తొలుతూగుతున్నారు. కాబట్టి ఈ సోమవార వ్రతము శివదేవుని పూజ ఎవరు చేస్తారో వారు ఇహమందు సర్వ సుఖములు పరమందు మోక్షమును పొందుతారు. అది సకల ఈశ్వరుని ప్రసాదించినని సూత పౌరాణికుడు సౌనకాది మునులకు బోధించారు. శివదేవుని కథ సమాప్తం. ఇప్పుడు సకల ఈశ్వరుని ప్రసాదించినని సూత పౌరాణికుడు సౌనకాది మునులకు బోధించను.